ముందుగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి, అమ్మగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము చాలా ఇక్కడ చూస్తే నయమాను గారు కనపడుతున్నాడు. నయమానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు అక్కడ పనిచేసేటువంటి ఒక పిల్ల చిన్నది చెప్పిద్ది, షోమ్రోనులోనే ఉన్న ప్రవక్త నిన్ను బాగు చేస్తాడయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్త దగ్గర నువ్వు అడిగినప్పుడు దేవుని పేరట ఆయన నిన్ను బాగు చేస్తాడని చెప్పినప్పుడు ఈ నయమాను గారు ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. ఈయన సిరియా రాజు దగ్గర సేనాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ద్వారా దేవుడు సిరియా దేశంనకు జయం కలిగజేశాడంట. అలాగే రాజుగారికి గనుడుగా దేవుడు నియమించాడు. అలాగే ఈ నయమాను గారు అంతా బాగానే ఉన్నాడు, కానీ ఈయన కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి. అలాగే ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తిని తన దగ్గర పనిచేసేటువంటి ఒక చిన్నది చెప్పిద్ది. తన యజమానురాలికి చెప్పినప్పుడు ఆయన రాజుగారికి చెప్పి తన దగ్గర ఒక లెటర్ రాపించుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు దేశంలో రాజుగారికి ఆయన ఎన్నో బహుమతులు ఇచ్చి నా దాసుని బాగు చేసి పంపించయ్యా అని లెటర్ రాస్తాడు. లెటర్ రాసినప్పుడు ఇశ్రాయేలు రాజు దాన్ని చదివినప్పుడు ఆయన తన బట్టలు చింపుకొని ఏడుస్తాడు. ఎందుకంటే ఈయనకున్న కుష్ఠరోగాన్ని నేను బాగు చేయడానికి నేనేమన్నా దేవుడినా అని ఆయన తనలో తాను ఎంతో బాధపడి తన బట్టలు చింపుకొని కూడా బాధపడినటువంటి వ్యక్తి ఈయన. అప్పుడు ఆ బాధ ఎలీషా ప్రవక్తకి తెలిసినప్పుడు ఈ గ్రామంలో లేదా ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసు కదా, నా దగ్గర పంపించండి అని ఆయన చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త చెప్తాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగగానే నీకు స్వస్థత వచ్చిందని చెప్పినప్పుడు ఈయన నిజంగానే స్వస్థత వచ్చినప్పుడు ఈయన శుద్ధుడయ్యాడు. అలా అవ్వకముందు ఆయన జీవితంలో ఒక సన్నివేశం జరిగింది. అదేంటో చూద్దాం. అదే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ఈయన ఎక్కడో సిరియా దేశం నుంచి ఇశ్రాయేలు దేశం వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందరే నిలిచాడంట. ఇక్కడ చూస్తే ఆయన అంత దూరం నుంచి వచ్చి ఎలీషా దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే తనలో గర్వం ఏలుబడి చేస్తూ ఉంది. తనకి డబ్బు ఉందని తను గర్వించి నేను ఎక్కడికైతే వచ్చాను కానీ నేను ఇంట్లోకి వెళ్ళనని తనలో గర్వం ఉండటం వల్ల ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళలేకపోయాడు. తన ఇంటి దగ్గరే నిలబడి ఉన్నాడు. చాలామంది జీవితాల్లో చూస్తే చాలామందికి ధనగర్వం అని లేదా బలగర్వం అని ఏదో రకంగా గర్వం ఏలుబడి చేస్తుంది. ఈ నయమాను కూడా ఎక్కడి నుంచో వచ్చాడు, కానీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అలా వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే తనకున్న ధనమును బట్టి లేదా తనకున్న బలాన్ని బట్టి గర్వించి దేవుడి బిడ్డ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు చూస్తే ఈయన వెళ్ళాడు, నేను వచ్చా కానీ ఎలీషా ప్రవక్తే నా దగ్గరికి రావాలని ఆయన తనలో తాను అనుకున్నాడు. చాలామంది జీవితాల్లో కార్యాలు కూడా చూడలేకపోతున్నారు. బైబిల్లో చూస్తే గొలియాతు కూడా గర్వించాడు. దేన్ని బట్టి? బలాన్ని బట్టి గర్వించడం వల్ల తను ఎంతో హీనంగా మరణించాడు. చిన్న బిడ్డ అయిన దావీదు చేతిలో మరణించడం జరిగింది. అలాగే చూస్తే మనం దేన్ని బట్టి గర్విస్తామో దాన్ని బట్టి మనం పడిపోతాం. మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. చూస్తే గొలియాతు ఎంతో బలము కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ చిన్న బిడ్డ చేతిలో
ఆయన మరణించాడు. నువ్వు గర్వించావంటే బలాన్ని బట్టి గర్వించిన వారు కూడా ఎంతో హీనంగా మరణిస్తున్నారు ఈ రోజుల్లో చూస్తే. మనం కూడా దేన్ని బట్టి కూడా మనం గర్వించకూడదు. బైబిల్లో చూస్తే నెబుకద్నెజరు కూడా తన పట్టణాన్ని చూసి ఇదంతా నా చేత కట్టబడిందని గర్వించినప్పుడు ఆయన కూడా 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి మేసాడని బైబిల్లో ఉంది. నువ్వు దేన్ని బట్టి అయితే గర్విస్తావో దాన్ని బట్టి నువ్వు పడిపోతావు. మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. మనకున్న బలాన్ని బట్టి దేవుని పనిలో మనం వాడబడాలి, కానీ అంతేగాని మనకు బలం ఉందగా మనకు డబ్బు ఉందగా అని మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. నువ్వు దేన్ని బట్టి అయితే గర్విస్తావో దాన్ని బట్టి నువ్వు పడిపోవటానికి ముందుగా ఉంటుంది. కాబట్టి మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. ఇక్కడ నయమాను కూడా శుద్ధుడు అవ్వకముందు ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, కానీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళలేకపోయాడు. దానికున్న ధనమును బట్టి గర్వించాడు ఆయన. మనం కూడా దేన్ని బట్టి గర్విస్తున్నామో మనల్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది చూస్తే అందం ఉందని గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నాకున్న సంపాదన ఎవరికి లేదని గర్వించేవారు ఉన్నారు. ఇలా లోకంలో ఉన్న వాటి కొరకు ప్రయాసపడి వాటి కొరకు గర్వించి చివరికి ఏమవుతున్నారంటే చివరికి అన్నీ కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. మనం కూడా అలాంటి స్థితిలో ఉండకుండా ఉండాలంటే మనకిచ్చిన దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించేవారముగా ఉండాలి. మనకి బలం ఇస్తే దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది చూస్తే ఆరోగ్యాన్ని కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ మనం ఇలా ఉన్నామంటే అది దేవుడి కృప మాత్రమే. మన ఆరోగ్యంగా ఉండి మనం లేచి తిరుగుతున్నామంటే అది దేవుని కృప మాత్రమే. కాబట్టి మనం దేన్ని బట్టి గర్వించకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వైపు చూస్తూ ముందు కొనసాగాలి. బైబిల్లో ఎంతోమంది గర్వించారు. వారు లోకంలో పాపంలో పడిపోవడానికి సాదృశ్యంగా ఉంది. మనం కూడా దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. ప్రధాన దూత అయిన లూసిఫర్ కూడా నేను దేవునితో సమానం అని తనలో తాను అనుకున్నాడంట. మనం కూడా కొన్నిసార్లు చూస్తే మనం లోకంలో ఉన్నప్పుడు మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు హృదయాంతరాంగాల్ని ఎరిగినటువంటి వ్యక్తి. మన మనసులో ఏమొస్తుందో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి మనం మనసులో గర్వించినా కానీ మనం పడిపోతాం. లూసిఫర్ బయటికేమీ చెప్పలేదు, కానీ తనలో తాను అనుకున్నాడంట. అలా గర్వించిన ఎమ్మటినే దేవుడు తనను తన్నితే పాతాళంలో ఒక మూలన పడిను అని బైబిల్లో ఉంది. మనం కూడా దేన్ని బట్టి గర్వించకుండా ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే చూస్తే ఈయన శుద్ధుడు అయిన తర్వాత ఒక విషయం జరిగింది. అదేంటో చూద్దాం. అదే 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ఈయన మొదట వచ్చినప్పుడు ఇంటి ద్వారం ముందర నిలిచి ఉన్నాడంట. కానీ ఆయన శుద్ధుడైన తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఎలీషా ముందర నిలబడ్డాడంట. ఇక్కడ చూస్తే తనలో మార్పు వచ్చింది. తన శరీరానుసారంగా కూడా ఆయన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే హృదయంలో కూడా మార్పు వచ్చింది. తనకున్న గర్వం పోయింది. ఎలీషా ముందర నిలబడి అయ్యా, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అని ఎలీషా ప్రవక్తని కొన్ని బహుమతులు తెచ్చి ఆయన్ని బ్రతిమలాడుతున్నాడంట. మొదటేమో ఎలీషా ప్రవక్త చెప్పినప్పుడు ఏమంటాడంటే, ఈ యోర్దాను నది కంటే ఇశ్రాయేలు దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి, అవన్నీ దీనికంటే శ్రేష్టమైనవి కావా అని అక్కడి నుంచే కోపంతో ఆయన వెళ్ళిపోయినట్టు బైబిల్లో ఇక్కడ కనబడుతుంది. కానీ ఆయన శుద్ధుడైన తర్వాత దేవుని యొక్క బిడ్డని బ్రతిమలాడుతున్నాడంట. మన జీవితంలో కూడా మార్పు కలగాలి. ఇలా చూస్తే ఈయన శరీరానుసారంగా శుద్ధుడయ్యాడు.
మనం కూడా మన పాపాల నిమిత్తం ఎలా శుద్ధిగా మార్చబడతామంటే యేసయ్య తన రక్తాన్ని సిలువలో మన కొరకు కార్చాడు. ఆ రక్తంలో మనం కూడా కడగబడితే మనం కూడా శుద్ధులుగా మార్చబడతాం. అలాగే ఈయన తనకున్న గర్వాన్ని కూడా శుద్ధుడిగా మార్చబడిన తర్వాత తనకున్న గర్వాన్ని కూడా పోయింది. మన జీవితంలో కూడా దేవునిలో ఉన్న మనం, దేవునిలో ఎదుగుతున్న మనకే దేవునిలోకి వచ్చాక మన జీవితంలో కూడా మార్పు రావాలి. మనం లోకంలో ఎవరెలా ఉన్నా కానీ మనం మట్టికి ప్రత్యేకించిన బిడ్డలుగా మనం జీవించాలి. కాబట్టి ఈ నయమాను జీవితంలో దేవుడు కార్యం చేశాడు. మన జీవితంలో కూడా కార్యం చేయాలంటే మనం కూడా దేవునికి నచ్చినట్లు మనం జీవించాలి. ఈ నయమాను దేవుడి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు గర్వంతో వచ్చాడు. తన శరీరాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి లేదా తనకున్న ధనాన్ని బట్టి గర్వించి ఆయన దేవుని యొక్క బిడ్డే నా దగ్గరికి రావాలని తనలో అనుకున్నాడు. కానీ దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన వచ్చినప్పటికీ రానప్పటికీ ఎలీషా ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునగ్గానే నీకు స్వస్థత వచ్చిద్దయ్యా అని చెప్పగానే మునిగాడు. తర్వాత తన జీవితంలో కూడా ఆయన మార్పు పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మార్పు రావాలంటే అది దేవుడి ద్వారానే తప్పితే మరి ఎవరి ద్వారా మార్పు రాదు. మనం కూడా దేన్ని బట్టి గర్విస్తున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనకు ఏది ఉన్నా కానీ దాన్ని బట్టి దేవుని స్తుతించాలే కానీ మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. ఎందుకంటే మనం దేన్ని బట్టి గర్వించినా మనం భూమి మీద ఉన్నామని మానవుడు మర్చిపోతున్నాడు. ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాం, కానీ మన దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. అక్కడి నుంచి ఒక్క మొత్తితే మనం ఎక్కడికి వెళ్తాం? ఏమీ చేయలేం. నెబుకద్నెజరు కూడా గర్వం వచ్చినప్పుడు తను ఇదంతా నా ద్వారా కట్టబడింది అని తనలో అనుకున్నాడు. తనలో మార్పు వచ్చాక ఏమంటాడంటే గర్విష్ఠులకి ఆయన అనపశక్తుడై ఉన్నాడని చెప్పాడు. బైబిల్లో చూస్తే ఎవని గర్వము వాణ్ణి అణిచివేయను అని బైబిల్లో ఉంది. అలాగే చూస్తే దీనులను ఆయన కృపతో అలంకరించును అని బైబిల్లో ఉంది. దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే అని ఉంది. దీనులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును అని బైబిల్లో ఉంది. ఇలా దీనత్వం కలిగి మనం దేవునికి మొర్ర పెట్టాలి కానీ మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. మనకి చూస్తే చక్కగా యేసు ప్రభు ఎంతో మనకి ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన గనక తనలో తన గర్వం గనక వచ్చినట్లయితే ఈ లోకంలో ఉన్న పాపాత్ముల కొరకు ఆయన వచ్చి ఉండేవాడు కాదు. కానీ ఎందుకంటే ఆయన దేన్ని బట్టి కూడా గర్వించలేదు. కానీ మనందరినీ తన రాజ్యంలో చేర్చడానికి ఆయన దీనుడిగా రిక్తునిగా తనకు ఈ లోకానికి వచ్చాడు. అంతగా తగ్గించుకోవడానికి గల కారణం దేవుడు మన కోసం తాను తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గించుకొని జీవించాలి. బైబిల్లో ఉంటుంది కదా, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని బైబిల్లో ఉంది. మనం కూడా తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని మనం హెచ్చించుకుంటాం. అలా హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు తగ్గుగా ఉండని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం దేన్ని బట్టి కూడా హెచ్చించుకోకూడదు. మనం తగ్గించుకొని మన జీవితాలను ముందు కొనసాగించగలిగితే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.